మిత్రులారా, అశ్వత్థామ గురించి విన్నాం, హనుమ గురించి విన్నాం. కానీ ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి తననే అర్పించాడు. ఆయన బలిచక్రవర్తి. అసురుడు అని పిలిచిన ఆయన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. ఈరోజు ఆయన తన కథ మనకు ఎంత పెద్ద పాఠమో విందాం. ప్రహ్లాద మనముడు అయిన బల్లి తన తాత వలె విష్ణుభక్తుడే. అసుర వంశంలో పుట్టిన పాలనలో న్యాయం, దానం, సత్యం మాత్రమే. అతని కాలంలో ఎవ్వరూ దరిద్రులు కాలేదు. దేవతలకే కూడా భయం వేసింది, ఇతడు లోకాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటాడేమో అని. అయితే మనందరికీ తెలిసినట్టు ప్రతిసారి లోకంలో అధర్మం పెరిగినప్పుడు, భూదేవి వేదనతో విలపించుచున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మహావిష్ణువు అవతరిస్తాడు. ఆ సమయంలో మహాబలి అనే దానవ చక్రవర్తి తన తపస్సు, దానం, ధైర్యంతో 3 లోకాల మీద అధికారం సాధించాడు. ఇంద్రుడితో సహా దేవతలంతా తన స్థానాలు కోల్పోయారు. వారి యజ్ఞాలు నిలిచిపోయాయి. దేవతల ప్రాణాలు కాపాడమని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ఆ సమయంలో భూదేవి అదితి, మాతృదేవి అన్న భర్త కశ్యప మహర్షిని సంప్రార్థించింది. ధర్మాన్ని రక్షించడానికి నీవు శ్రీ మహావిష్ణువును ప్రార్థించు అని. అలా అదితి గర్భంలో విష్ణువు వామనుడిగా అవతరించాడు. అమాయకత్వం, గంభీరత, దివ్యశక్తులు కలిగిన వాడు. భుజంపై జోలే, చేతిలో కమండలం, ముఖంలో మృదువైన చిరునవ్వు, కానీ కంట్లో బ్రహ్మాండమైనటువంటి తేజస్సు, అంతటి లోతైన వెలుగు. ఇదే వామనావతారం. బ్రహ్మచారి వేషంలో ప్రపంచాన్ని కదిలించబోయే దివ్యశక్తి. శుక్రాచార్యునితో భారీ యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞంలో ఇచ్చిన దానమంతా అతని పేరు ఖ్యాతిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్ళింది. అందరూ ఋషులు, రాజులు, బ్రాహ్మణులు ఆ యజ్ఞంలో పాల్గొన్నారు. అప్పుడే ఒక చిన్న బాలుడు నడుస్తూ యజ్ఞశాలలోకి వచ్చాడు. అతడే వామనుడు. ఆయన యొక్క దివ్య రూపమైనటువంటి ఆ కాంతిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ బాలుడు, అది 5-6 ఏళ్ల వయస్సులో ఉన్న బాలుడు యజ్ఞశాలలో ఉన్నటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి వేదాలు చెప్పేస్తున్నాడు. అలాగే ఋషుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సందేహాలను నివృత్తిస్తున్నాడు. సందర్భాన్ని చూసి బలి ఆశ్చర్యంతో లేచి అతడిని స్వాగతించాడు. బాలక, నువ్వెవరు? నా యజ్ఞానికి స్వాగతం. ఏది కావాలంటే అది అడుగు. స్వర్ణం కావాలా, రాజ్యం కావాలా, ఆభరణాలు కావాలా? వామనుడు చిరునవ్వుతో అన్నాడు, మహారాజా, నేను బ్రహ్మచారిని. నాకు ఈ భోగాలు, ఆభరణాలు అవసరం లేదు. నాకు కావలసింది కేవలం 3 అడుగులు భూమి అంతే. నువ్వు ఇస్తావా అని అడిగాడు. అంతకు మునుపు శుక్రాచార్యులు వారు ఈయన్ని వస్తున్నాడు అని గురువు ముందుగానే బలిచక్రవర్తికి చెప్పాడు. కానీ ఇది విన్న బలిచక్రవర్తి దానాన్ని మాత్రం కోరుకుని ఎవరు వచ్చినా సరే, దానం రూపంలో ఎవరికైనా సరే, అంతటి వ్యాప్తి చెందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే నా దగ్గరికి వచ్చి దానం అడిగితే ఇవ్వలేనా? ఖచ్చితంగా ఇస్తాను గురుదేవా, మీరు నన్ను అడ్డు ఆపకండి అని చెప్తాడు. మహారాజా, మోసపోవద్దు. ఈ బాలుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు. ఈ చిన్న కోరిక వెనుక మహత్తరమైన యుక్తి ఉంది. నీవు ఇస్తే నీ సర్వస్వం పోతుంది, నీ సర్వస్వం పోతుంది అని. కానీ బలి ధైర్యంగా సమాధానం ఇచ్చాడు. ఆచార్య, నేను వాగ్దానం చేస్తే వెనక్కి ధర్మం నా ప్రాణం. దాన్ని విస్మరించడం కన్నా నా రాజ్యం పోవడమే నాకు మిన్న. బలి వామనుడికి నీరు పోసి దానం పూర్తి చేయబోతున్నప్పుడు శుక్రాచార్యుడు మళ్ళీ అడ్డుకున్నాడు. మహారాజా, ఇప్పటికైనా ఆగు. నీరధారణ నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది విష్ణువు పరీక్ష. ఇచ్చేస్తే నీ మహారాజ్యం అంతమవుతుంది అని. ఆయన చిన్న రూపంలోకి మారి వామనుడి కమండలంలోని నీరుధార రంధ్రంలోకి చేరి దానిని మూసివేశాడు. వామనుడు చిరునవ్వుతో చూసి, మహారాజా, దానం అడ్డుకోవాలనుకుంటుంటే ఎవరైనా ప్రయత్నిస్తారు, కానీ ధర్మాన్ని ఆపలేరు. అతను ఒక చిన్న దర్భ గోరుగట్టితో ఆ రంధ్రాన్ని తాకాడు. అది శుక్రాచార్యుడి కన్నులో తగిలి ఆయన ఒక కంటితో అంధుడయ్యాడు. అప్పటి నుంచి ఆయనకు ఏకాక్షి అని ప్రసిద్ధి చెందాడు. బలి మాత్రం వెనక్కి తగ్గలేదు. నాకు ధర్మం, ప్రాణం, ఈ దానం తప్పక పూర్తవ్వాలి. అతను నీరు పోశాడు. దానం పూర్తయింది. ఆ క్షణంలో వామనుడు చిరునవ్వు నవ్వాడు. అతని రూపం ఒక్కసారిగా విస్తరించింది. 1 అడుగులో భూమి మొత్తాన్ని కొలిచాడు. 2వ అడుగులో ఆకాశాన్ని కొలిచాడు. 3వ అడుగు స్థలం మిగలలేదు. మహారాజా, ఇప్పుడు 3వ అడుగు ఎక్కడ వేయాలి అని. బలి భయపడలేదు. అతను సింహాసనం మీద నుంచి లేచి మృదువైన చిరునవ్వుతో తన తల ముందుకు పెట్టాడు. భగవాన్, 3వ అడుగుకు స్థలం కావాలా? ఇదిగో నా తల ఉంది, నా ప్రాణం మీద వేయండి అని అన్నాడు. విష్ణువు ఆనందంతో బలిని పాతాళానికి రాజుగా నియమించాడు. త్యాగాన్ని ఆశీర్వదించాడు. ఈ గాథ మనకు చెబుతుంది, సంపద కంటే ధర్మం గొప్పది, అధికారం కంటే నిజాయితీ శ్రేష్టం, ఓడిపోవడం కన్నా ధర్మానికి నిలబడి ఓడిపోవడం గొప్పది. అందుకే మహాబలి ఈ రోజు కూడా ఆయన ధర్మవంతుడైన దానవ చక్రవర్తి అని ప్రసిద్ధి చెందారు. కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఓణం పండుగను జరుపుకుంటారు. ఇది నా సిరీస్ నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి.